అందరికీ నమస్కారం. నిన్న మనం ఒక ఎయిర్ యాక్సిడెంట్ ఒకటి చూసాం కదా, ఏరోప్లేన్ది. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అందరికీ కూడా. ఎంత దురదృష్టం అసలు. వాళ్ళకి ఒక సెకండ్ కూడా ఎక్కడ బయటపడడానికి టైం లేకుండా. అండ్ వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే కదా, ఎంతో హోప్స్ తో జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళు, వాళ్ళలో ఎంతమంది వాళ్ళ పిల్లల దగ్గరికి వెళదాం అనుకుంటున్న వాళ్ళు. అసలు కొంతమంది అయితే మనం చూసాం, ఏంటి వెళ్ళి లండన్ లో సెటిల్ అయిపోదాం, లైఫ్ అంతా ఇన్నాళ్ళు డబ్బు చేసుకుని కష్టపడి కాస్త అక్కడికి వెళ్ళి లైఫ్ బాగా గడుపుదాం అనుకుంటున్న వాళ్ళు. ఇలా ఎన్నో రకాల జీవితాలు మనం ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ ఈ హడావిడి ఉరుకుల పడిపోయి ఏదైనా ఎక్కడన్నా ఇటువంటిది జరిగినా కూడా మనం ఒక్క క్షణం ఆలోచిస్తున్నాం కానీ తర్వాత దాని గురించి ఎక్కువగా ఆలోచించిన టైం పెట్టట్లేదు. ఇదే పాత రోజుల్లో అయితే విలేజెస్ లో ఉన్నప్పుడు మన వాళ్ళందరం అప్పుడు ఆ విలేజ్ లో కనుక ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోతే దురదృష్టం పెట్టి ఆ ఊరు మొత్తం ఆ రోజు అసలు భోజనం చేసేటారు. అంత ఇదిగా ఉండేవాడు. ఈ రోజు ఏంటంటే హడావిడి లైఫ్ లో అయిపోయి అసలు మనుషుల్లో ఆ సెన్సిటివిటీ కూడా తగ్గిపోతుంది. వేరే వాళ్ళ కష్టాలకి మనం ఆ సెన్సిటివిటీ కూడా తగ్గిపోతుంది అందరిలో. ఆ ఆలోచన విధానంలో కానీ మార్పు వచ్చేసి సహజంగా కాలంతో పాటు ఆ సెన్సిటివిటీ పోతుంది. అయ్యో ఇది జరిగింది, ఇది నిజంగా మనమే ఆ స్థానంలో ఉండుంటే ఎంత ఇదిగా ఉండేది అని చెప్పి అలా ఆలోచించగలగాలి. ఇది ఎవరికైనా కూడా అవ్వచ్చు కదా ఇది. సో ఇటువంటివన్నీ ఎందుకు ఇలా అవుతున్నాయి ఇప్పుడు అని నేను అప్పుడప్పుడు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు కాలం బాగాలేదు, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 2028 దాకా కూడా ప్రపంచ పరిస్థితి ఇలా ఉండబోతోంది. ఎప్పుడు మనం ఎటువంటి అనూహ్యకరంగానే ఉంటాము. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు రైట్ అనేది ఎక్కడో క్రాష్ ల్యాండ్ అవ్వటమో, మధ్యలో అవ్వటమో, ఇంకేదైనా ఫ్యూయల్ తగ్గో, ఏదైనా ప్రాబ్లం ఉంటే లేదు. జస్ట్ ఇలా స్టార్ట్ అయిన 30 సెకండ్స్ ఏంటంటే ఎంత ఊహించరా అని ఇది అసలు దుర్ఘటన ఇది. సో ఇట్లా అండ్ అన్నింటికంటే ఇంకా దురదృష్టం ఏంటి, అక్కడ మెడికల్ కాలేజ్ లో ఉన్న పిల్లలు వాళ్ళందరూ భోజనం చేస్తుంటే ఎవరైనా మనం ఊహిస్తామా? నెత్తి మీద పడి వచ్చి పడుతున్నారు. అప్పటికప్పుడు ఆలోచన కూడా లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళందరిలో చూడండి, ఒక్కసారి వాళ్ళ తరఫు నుంచి మనం ఆలోచించండి. వాళ్ళు భోజనం చేస్తూ మధ్యలో భోజనం దాకా వచ్చి వాళ్ళు ఏదో పప్పు కూర వేసుకుందాం అని చెప్పిన వాళ్ళు, ఇంకోటి ఏదో పిలిచి నెక్స్ట్ తీసుకున్న వాళ్ళు, ఆ సరదాగా ఇంకేదో అడుగుతున్న వాళ్ళు పిలిచి అలా నెక్స్ట్ ఐటమ్ తిందామని చెప్పి సరదాగా ఆ తర్వాత అయిన తర్వాత సాయంత్రం క్లాస్కి వెళదాము, ఇంకేదో ప్రోగ్రామ్కి వెళదాం అనుకుంటున్న వాళ్ళు. ఇలాంటి జీవితాలే కదా, ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళే కదా వాళ్ళందరూ. ఎంత దురదృష్టకరం ఇది ఇంట్లో జరగటం. సో ఇది ఏంటంటే మనందరిలో ఆ సెన్సిటివిటీ పోకూడదు. మనుషులందరికీ కూడా సెన్సిటివిటీ పోతే ఏంటంటే అవతలకు వాళ్ళ కష్టాలకి స్పందించే విధానం కూడా మనలో మార్పు చేస్తాం అందరికీ. అలా కాకుండా అప్పుడు ఏమవుతుంది, ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే అవతల మనిషి గురించి స్నేహపూర్వకంగా ఎంతో తోటి మానవుడి గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. ఇవన్నీ తగ్గిపోవటం వల్లే ఇటువంటి ప్రమాదాలన్నింటినీ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇవి ధర్మం అనేది తగ్గిపోయి ఒక మనిషికి మానవత్వం లేక, వాళ్ళ గురించి ఆలోచన లేక, ఎవరికైనా సహాయం చేద్దామని లేక, ఇవి తగ్గిపోవడంతో ఈ కాలం ఇలా ప్రవాహంలో దానికి తోడు నేను ఎప్పుడు చెప్పేటట్టుగా 3-4 సంవత్సరాలకు చాలా టఫ్ పీరియడ్ వస్తుంది. ఇది నేను 2-3 సంవత్సరాల క్రితమే చేసిన చిన్న వీడియోలో నేను చెప్పాను. 22 నుంచి మనకి 28 దాకా ఇలా ఉండబోతోంది. ఇలా దాంట్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనం మధ్య పీరియడ్లో ఉన్నాం. అంటే 25-26 ఈ 2 సంవత్సరాలు మధ్య పీరియడ్లో ఉన్నాం. ఈ మధ్య పీరియడ్లో ఇంకా చాలా కష్టతరమైన పీరియడ్లో ఉన్నాం అన్నమాట మనం. సో ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఇందాక అలాగే ఈ మధ్య మనం ఇంకోటి విన్నాం. గత 10-15 రోజుల్లోనే చాలా దురదృష్టంగా అనిపించింది. ఎంతో మంది మనసుల్ని కలిసివేసింది. మేఘాలయలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. అమ్మాయిది ఎంత దారుణం ఇటువంటివన్నీ. అంటే అసలు మనుషుల యొక్క మానసిక ప్రవృత్తి కూడా ఎంత ఎఫెక్ట్ అవుతుంది నెగిటివిటీ వల్ల. అంటే యూనివర్స్ లో అంతా కూడా ఇప్పుడు టైం బాగాలేనప్పుడు ఏమవుతుంది, విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ వచ్చి మనుషుల ఆలోచనలు కూడా సరిగా ఉంటాం అనమాట. మనుషుల ఆలోచనలు కూడా విపరీతమైన ఏమంటాం, ఒక విధంగా నెగిటివ్ దృక్పథాలను వెళ్ళిపోయి అసలు మనుషులైనా వీళ్ళు చేస్తుంది. చెప్పాలంటే జంతువులు కూడా ఇంత హీనంగా ప్రవర్తించాము. అంత హీనంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. అంత దారుణంగా చూస్తున్నాం. మన మేఘాలయాలో చూడండి జరిగింది, ఎంత మందిని కలిసి వేసిన సంఘటన. ఇట్లా ఎన్నో వింటూనే ఉన్నాం అనమాట. అలాగే ఇది నేను చెప్తూనే ఉన్నాను ముందు నుంచి, ఏంటి అందరూ ధర్మంగా ఉండండి. ధర్మంగా ఉండటం వల్ల ఇవన్నీ కాస్త తగ్గుతాయి, మనకి ఆ తట్టుకునే శక్తి వస్తుంది. సాధారణంగా ఇవన్నీ కూడా
నేను ముందు చెప్పినట్టుగానే 2028 దాకా ఇందాగానే కాలం ఉండిపోతాను. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం చెప్పట్లేదన్నమాట. జాగ్రత్తగా ఉండండి, ధర్మంగా ఉండండి, మీతో పాటు మీరు సంతోషంగా ఉండండి, మీతో పాటు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతారు. ఇటువంటి ఉపద్రవాలు ఏమి మీ జీవితాల్లో రావు, మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో రావు. అలాగే మీ స్నేహితులు, మీ బంధువులు, సమాజం మొత్తంలో కూడా ఉండగలరు. ఎప్పుడు కనీస ధర్మం, చిన్న చిన్న విషయాల్లో ధర్మం పాటిస్తే ఇటువంటి ఉత్పాదాల నుంచి తగ్గుతాయి. ప్రపంచంలో తగ్గుతుంది. మనుషులు మనం అనుకుంటే ఎక్కడో ఎక్రాఫ్ట్ అయింది కదా, ఏదో అయినంత, కానీ వాళ్ళు కూడా ఒకరికి అన్నదమ్ములే, ఒకటి తల్లిదండ్రులే అంతే కదా, ఒకరికి పిల్లలే, వాళ్ళు ఒకరికి స్నేహితులే, ఒక కుటుంబ సభ్యులే కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళు మనలాంటి వాళ్ళు, ఒకరికి అన్నదమ్ములు అట్లుంటారు, తల్లిదండ్రులు లాంటి వీళ్ళే కదా. వాళ్ళందరూ కూడా ఒక చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, వాళ్ళకి ఎంతో దగ్గరైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళే కదా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఇది ఎవరైనా అవ్వచ్చు కదా. సో అందుకని చెప్పి మనం మనకి కాదు అనుకోకూడదు అనమాట. ఇటువంటివన్నీ తగ్గాలంటే మనం ఆలోచన, మనుషులందరూ, మీరందరూ ఇటున్న వాళ్ళందరికీ నేను 2 చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నాను, ధర్మంగా ఉండండి. నేను అనుకుంటాం ధర్మంగా ఉండటం వలన ఎంతో పాజిటివిటీ ప్రపంచం మొత్తంలో వచ్చి ఇటువంటి దుర్ఘటనలు తగ్గుతాయి. అండ్ మిగతా మనుషుల యొక్క ఆలోచన విధానం కూడా మార్పు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ధర్మంగా నలుగురు ఉంటారో, మనం కనుక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మంలో ఉంటే, ఇంతకుముందంతా మనం చూడండి, ఒక రాములు వారు ఉన్నప్పుడు ఆ రోజు ఎంతో చక్కగా ఉన్నాయి అంటే ధర్మాత్ములు ఉండేవాడు. ధర్మాత్ములు ఎందరో ఉండటం బట్టి ధర్మాత్ముడు ఉంటే దానివల్ల కొన్ని వేల మంది రక్షింపబడుతూ ఉంటారు. అదే మనం ఇప్పుడు ఈ రోజున మనం కూడా ఆ విధంగా ఉంటే, అందరూ ఎంత ఎక్కువ మంది ధర్మంగా పాటిస్తూ ఉంటే అప్పుడు పాజిటివిటీ వచ్చి ప్రపంచంలో ఇటువంటి దుర్ఘటనలు తగ్గుతాయి. అందుకని ఇప్పుడు చూడండి, నిన్న చూసాం మనం. దీంతో పాటు అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. ఇది ఇంకా ఎన్నో మనం చూడబోతాం రాబోయే రోజుల్లో. ఈ వార్లు దేశాల మధ్య యుద్ధాలు, రష్యా యుక్రెయిన్ కూడా అయింది, మనం పాకిస్తాన్ తో చూసాం. ఇవన్నీ వచ్చే ఈ 25, 26 ఈ 2 సంవత్సరాలను చాలా ఎక్కువగా మనం చూడబోతున్నాం. ఇది ఇందాక నేను చెప్తున్నట్టుగా మిమ్మల్ని ఒక హెచ్చరించడం కోసమే తప్పితే భయపడడం కోసం కాదన్నమాట. హెచ్చరించడం కోసం. టైం బాగాలేనప్పుడు, ఇప్పుడు కూడా చూడండి, పెద్ద తుఫాను వచ్చినప్పుడు మహావృక్షాలు కోల్పోతాయి, సన్నటి గడ్డి పరకు ఉంటుంది సరే, అది మాత్రం చక్కగా నిలబడుతుంది. ఎందుకు? అది తుఫాను వచ్చినప్పుడు తల ఉంచుకుని ఉంటుంది. ఎప్పుడైతే తల మనం అంటే ప్రకృతి ఎదురు తిరగకుండా తల ఉంచుకుని ఉంటే ఆ ప్రవాహం వెళ్ళితో మళ్ళీ మన తలకి మనం బతకగలుగుతాం, మంచిగా చక్కగా సంతోషంగా బతకగలుగుతాం. అలాగే ఇటువంటి టైమ్స్ లో, అంటే ఇటువంటి కాలం నడుస్తున్నప్పుడు, ప్రపంచం మొత్తానికి ఇటువంటి కాలం నడుస్తున్నప్పుడు, మనం కూడా మనలో ఉండే అహంకారం, ఈ అవినీతి, అతిశయం, ఈ దర్పం, మనుషుల్ని అరవటం, వీళ్ళని వాళ్ళని అన్ని రకాలుగా మాట్లాడటం, ఇటువంటివన్నీ తగ్గించుకుంటే ధర్మం అంటే అన్నిటికంటే సింప్లెస్ట్ ఫామ్ అది. మీరు దీనికోసం అని చెప్పి అయ్యో నేనేమైనా గంటల తర్వాత పూజలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, యాగాలు చేయాలనుకోవచ్చు. అవి చేయగలిగిన వాళ్ళు అవి ఎలాగా చేస్తున్నారు, ధర్మాన్ని నిలబెడుతున్నారు. ప్రపంచంలో పాజిటివిటీ కోసం అని చెప్పి యజ్ఞాలు, యాగాలు చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు. అందరూ ఇవి చేయలేరు కాబట్టి సామాన్య మానవులు ధర్మాన్ని ఏ విధంగా కాపాడవచ్చు, ఏ విధంగా ఈ పాజిటివ్ తీసుకురావచ్చు అంటే మంచి దృక్పథం ద్వారా, నలుగురితో చక్కగా ఉండటం వల్ల ద్వారా. అలాగే మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి మనం ఒక విట్నెస్ లా ఉండాలి. దానికి వెంటనే స్పందించి అవసరం వాళ్ళకి మాట్లాడటం అనేది అనుకోవడం. ఇందాక చెప్తున్నట్టుగా మనం ఏంటంటే గబుక్కుని ఒక చేత 4 మాటలు అనేటం మనకి తిరిగి ఇట్లా కాకుండా బీయింగ్ విట్నెస్ టు ఇన్నర్ సెల్స్ అంటారు. అంటే ఇన్నర్లు అసలు ప్రతి మనిషి కూడా బాహ్యంగా కాకుండా అంతర్ముఖంగా కూడా చూడటం మనం నేర్చుకోగలగాలి, మనం అన్నమాట. అప్పుడే ఏంటి, ప్రతిదానికి స్పందించటం, ఓవర్ గా రియాక్ట్ అవ్వటం, ఇవన్నీ కాకుండా మనని మనం ధర్మంలో కాకే మన పురాణాల్లో, వేదాల్లో చెప్పినవి ధర్మం పాటించడం అనేది, ధర్మానికి పాటించడానికి నీకు ఒక కులం గాని, అధికారం గాని, డబ్బు గాని, పదవులు గాని, ఇవన్నిటితో సంబంధం లేదు. అతి సామాన్యమైన జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా మామూలు ఎవరిదైనా సరే, అంటే నేను విజ్ఞానం, నాకు జ్ఞానం లేదు, నేను శాస్త్రాధ్యయనం చేయలేదు, నేను కూడా అనుకోకలేదు. ప్రతి వ్యక్తి కూడా వారికి ఉన్న ఇదిలో జీవన విధానంలోనే
ధర్మంగా ఉంటే మనం ఇటువంటి ఉదాహరణలు ఎన్నో మన పురాణాలు చూసాం కూడా. ధర్మంగా ఉంటే ఎలా కాపాడుతుంది మనుషుల్ని అని చెప్పేసి, మనుషులనే కాదు సమాజం మొత్తాన్ని కాపాడుతుంది. అసలు నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నందుకు కూడా కారణం ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులు మనం అన్ని చూస్తున్నాం. పాకిస్తాన్ ద్వారా చూస్తాం. అసలు ఇంకా ఏంటి, ఇంకో పెద్ద పెద్ద భయంకర ఉత్పాదన జరగాల్సింది ఇవన్నీ. భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సిటీస్ ని మనం కోల్పోవాల్సి వచ్చేది ఆ టైంలో. అటువంటిది కొన్ని మహాత్ములు వాళ్ళు ఎంతో తపస్సు సాధన చేసి ఈ దేశాన్ని రక్షించారు. అప్పుడు రక్షిస్తున్నారు ఇప్పటికీ కూడా. అటువంటిది రాకుండా ఈ భారతదేశాన్ని, ప్రపంచాన్ని అక్కడక్కడ ఎంతో కాపాడుతున్నారు. వాళ్ళ సాధన చేత వాళ్ళు కాపాడుతున్నారు బ్రహ్మాత్ములు వాళ్ళు. లేకపోతే ఇంకా దుష్పరిమాణాలు మనం ఎన్నో చూడాల్సి వచ్చేది మనం అన్నమాట. పరిణామాలు ఎన్నో దుష్పరిణామాలు అలా జరగకుండా ఇప్పుడు ఈ మాత్రం మనందరం కూడా దీంట్లో తొరపాటు చేయాలి. మనంతా సమాజంలో భాగమే. ఇప్పుడు వాళ్ళకి ఎవరితో ఒక వ్యక్తిని ఫ్లైట్ ఆ రోజు పడింది అంటే వాళ్ళు సమాజంలో భాగమే మనలానే. సో రేపొద్దున మనకి ఇప్పుడు కూడా వచ్చే క్షణం మనది కాదు, రేపు మనది కాదు, మనకి తెలియదు. మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మమే మన ఈ రోజే కాదు రేపు కాపాడుతుంది, ఎల్లుండి కాపాడుతుంది, ఎప్పటికీ కాపాడుతుంది అని మనం గ్రహించాలి. అందులో విజ్ఞులైన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు కాలం బాగాలేదు కానీ జాగ్రత్తగా ఉండండి. నేను ఇదన్నీ మళ్ళీ ఇదొకసారి మళ్ళీ నేను చెప్తున్నారు, అందరూ జాగ్రత్తగా ఉండండి, ప్రస్తుత టైం అసలు బాగాలేదు అని చెప్తూనే ఉన్నారు. ఇది మళ్ళీ ఒకసారి మన మిత్రులందరూ మీ అందరి మనసులు చాలా మంచివి. నాకు తెలుసు స్వతహాగా ప్రతి మనిషి మంచివాడు. చుట్టుపక్కల పరిస్థితుల వల్ల రకరకాలుగా ఆలోచనలు, ఎమోషన్స్ వస్తాయి. ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే మనం మంచి మార్గంలో, ధర్మ మార్గంలో నడుగుతాం. సో మీరు ఈ వీడియో ఉన్నవాడు మీరందరూ కూడా ధర్మంగా ఉంటూ నలుగురికి సహాయం చేస్తూ ఉండడానికి ప్రయత్నించండి. వచ్చే 2 సంవత్సరాలు మనం అసలు చెప్తున్నట్టుగా నిన్న విన్నాం ఇటువంటి వాటితో పాటు నీటికి సంబంధించినవి, అగ్ని ప్రమాదాలు నిన్న కూడా చెప్పాను కదా, చూశారు కదా, అట్టుగానే మొత్తం అంటుకున్నది మొత్తం అన్నమాట. దానివల్లే వెళ్ళిపోయారు. సో నీటితోనూ అగ్నితోనూ చాలా జాగ్రత్తగా ఉండేది. అనవసరంగా ఏంటి కాలక్షేపానికో ఏదో సరదాకో నీటి దగ్గరికి వెళ్ళటం, నీటితో ఆడుకోవటం, స్విమ్మింగ్ అని వెళ్ళిపోవటం, ఇటువంటివి కానీ పిక్నిక్ వీటికి వాటర్ రిలేటెడ్ గా వెళ్ళటం. అండ్ అనవసరమైన పూర్తిని కాలక్షేపంగా చేసే ప్రయాణాలు, ఏదో మనకి ఎఫర్డబిలిటీ ఉంది, మనం చేయగలుగుతాం, సరదాగా వెళదాం అనే ప్రయాణాలు కూడా కొన్నాళ్ళ పాటు చేయకుండా ఉంటే మీకు ఇది కొంచెం కష్టకరమే అనిపించవచ్చు, బాధాకరం అనిపించవచ్చు. అయినా నేను అడ్వైజ్ చేస్తాను, కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉండండి. బికాస్ వచ్చే 5-6 నెలలు ఈ యుద్ధ మేఘాలు ఎలా కమ్ముకుంటాయంటే ప్రపంచంలో అనేక దేశాలు వీటిల్లో ఇన్వాల్వ్ కాబోతున్నాయి, అయిపోతాయి ఈ యుద్ధాల్లో అనమాట. ఇలా ఉంటున్నప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎక్కువ వింటామో కూడా మనకి తెలియని పరిస్థితి. అలా ఈ దేశాల మధ్య వెళ్తున్నప్పుడు ఆ రూట్లో వెళ్లే ఫ్లైట్లన్నింటినీ మార్చుతున్నారు వాళ్ళు. దానివల్ల మనం ఎంతో డిసప్పాయింట్ అవుతాం. సో ఇంత డిసప్పాయింట్ అయ్యి ఎక్కడో దేశాల మధ్యలో ఏదో వార్ అవుతుంది, మనం వెళ్ళి తిరిగి అక్కడ ఇరిగిపోతే ఆ మధ్య దేశంలో అటు ఇటు కాకుండా మునిగిపోతే 1.5 నెలల పాటు మీరు ఇక్కడ ఉన్న ఇండియాలో ఉండే మీ కుటుంబ సభ్యులు కష్టపడతారు. అందుకే నేను చెప్పేది ఓవర్సీస్ ట్రావెల్ వెళ్ళేవాళ్ళు కూడా వచ్చే సంవత్సరం కూడా తీసుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇది కష్టతరం అనిపించచ్చు, దీనిలో చెప్తున్నాను అయినప్పటికీ అన్ని సిటీస్ ఎసెన్షియల్. అంటే ఇది తప్పదు, ఈ ప్రయాణం మనకున్న వాయు వెళ్తాం. పూర్తినే సైట్ సీయింగ్ అని ఇట్లా కాలక్షేపంగా వెళ్ళొద్దాం అనుకున్నాను మాత్రం వీళ్ళంత వరకు దయచేసి పోస్ట్పోన్ చేస్తాం. కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని పరిస్థితులు బాగుపడిన తర్వాత తప్పకుండా వెళ్ళవచ్చు. బికాజ్ అలా కాకుండా ఏంటంటే వెళ్ళి మధ్యలో మనం ఏదో దేశంలో చిక్కుపోయి అన్నిటికీ చాలా కష్టపడుతూ ఉంది, ఇక్కడ కుటుంబం దొరికి వేదంగా ఉంటుంది. అటువంటివి లేకుండా ముందు ప్లానింగ్ చేసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ చెప్పాను కదా, అనవసరమైన ప్రయాణాలు ఇటువంటివి, ఎస్పెషల్లీ ఓవర్సీస్ ట్రావెల్స్, ఎన్నో దేశాల్లో యుద్ధ పరిస్థితులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ సూచనలు ఉన్నాయన్నమాట రకరకాల దేశాలు. ఏంటి మొత్తం ఇప్పుడు మనం ఇజ్రాయల్ ఇరాన్ చూస్తున్నాం. అంతే కాదు, దీంట్లో మిగిలిన ఎన్నో దేశాలు వీళ్ళు సపోర్ట్ గా వచ్చేసి రావచ్చు, ఈ దేశాల మధ్య శత్రుత్వం రావచ్చు. సో ఏది ఎప్పుడు ఎట్లా ఉంటుందని అసలు చెప్తున్నాను కదమ్మా, పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయి ఏంటి ఊహించలేమన్నమాట. ఇలా కూడా జరుగుతుందా, ఈ విధంగా కూడా జరుగుతుందా అనే విధంగా కూడా మనం ఊహించిన పరిస్థితి కూడా మనం ఎదుర్కొంటాం. వీటికి మనకి ధైర్యించేది, శక్తి ఇచ్చేది ఏమిటి, భగవంతుని ప్రార్థించకపోతే ధర్మంగా ఉండటం. వీటన్నిటి నుంచి మనం రక్షించేది ఏమిటన్నమాట, ధర్మంగా ఉండటం, భగవంతుని మీద
నామం జపిస్తుంది. మీకు తెలిసిన ఏ దేవుడినైనా మీ పనులు మీరు చేసినప్పుడు కూడా నామం జపిస్తున్నాం. కాపాడేది ఇప్పుడు పరిస్థితిలో కాపాడేది భగవంతుడి మీద భగవంతుని ధ్యానిస్తూ ఉండటం మన ధర్మం. మళ్ళీ మీకు చెప్తాను, మీకు నమ్మకుండా భగవంతుని ధ్యానిస్తూ ఉండటం, మీకు వీలున్నంత రీతిలో ధర్మాన్ని పాటిస్తూ ఉండటం. ధర్మాచరణ అనేది అన్నింటిలో ఎక్కువ చెప్పుకున్నట్టుగా ఎన్నో చిన్న చిన్న విషయాల్లో చేసే ధర్మం కూడా మనం నటిస్తుంది. అవతల మనిషిని నొప్పించకుండా మన జీవితం కనపడాలి. ప్రతి విషయానికి ఓవర్ రియాక్ట్ మిమ్మల్ని కాపాడుతూ ఇప్పుడు ఇందా నేను చెప్తున్న ఇటువంటి పరిస్థితులు ఎటువంటివి వచ్చినా కూడా మనకి అసలు ఎందుకు మనకి అటువంటి రాకుండా మనకి కాపాడుతున్నారు. ఇప్పుడు మనం జన్మంగా ఉన్నప్పుడు ఏంటి, నేచర్ లో జరిగే ఉత్పాదాలు ఇప్పుడు రాబోయే నెలల్లో మనం ముందు ఎత్తుని కొద్ది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చేటప్పటికి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవుతుంది, తుఫాన్ సీజన్ వస్తాయి. సో ఈ సంవత్సరం వర్షాలు చాలా అధికంగా ఉండబోతున్నాయి. అది కూడా ఏంటి, కొన్ని గంటలోనే ఆల్మోస్ట్ ఒక 6 నెలల సరిపడా వర్షం కురిసే కొన్ని ప్రదేశాల్లో కురుస్తుంది. ఒక గంటలోనే దాదాపు 6 నెలల్లో పడే వర్షపాతం ఒక గంటలో కురుస్తుంది కొన్ని చోట్ల అనమాట. మన భారతదేశంలోనూ ఇతర దేశాల్లో కూడా అంత కుంభవృష్టి కురుస్తుంది వచ్చే నెలల్లో. అలాగా కొన్ని చోట్ల సునామీలు వస్తాయి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. నాకే చెప్పాను, అగ్ని నీరు రెండింటితో జాగ్రత్తగా. సో ఇటువంటివి వాటి నుంచి మన అందరినీ కూడా కాపాడేది మళ్ళీ ఇందాక ధర్మంగా ఉండటం అనమాట. ఈ కలియుగంలో అందరికీ కూడా ఇంతకుముందు యుగాల్లో చేసినట్టుగా యజ్ఞయాగాదులు క్రతువులు చేసి ఈ సృష్టిని మొత్తం సస్యశ్యామలంగా ఎటువంటి దారుణమైన పరిస్థితులు లేకుండా కాపాడటం అనేది ఆ రోజుల్లో ఒక త్రేత ద్వాపర యుగాల్లో సాధ్యమైనట్టు ఇప్పుడు కలియుగంలో మానవులతో సాధ్యం కాదు. మానవులు అందరూ చాలా బలహీనులై ఉంటారనమాట. మనం అందరం ఉంటారు అందరూ. కాబట్టి అందరికీ కూడా అప్పటి ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి, ధర్మం కాపాడటానికి, సృష్టిని కాపాడటానికి ఆ రోజుల్లో ఉండే విధానాలు అవన్నీ మనం ఈ రోజు మనం పరిస్థితుల్లో చేయలేము. అది చేయడానికి అనుకూలంగా ఉండదన్నమాట. సో మనం చేయగలిగిందంతా ప్రతి మనిషి వారి స్థాయిలో వారు ధర్మంగా ఉండండి. నేను ప్రతిరోజు ఉదయం ఒక్క 10 నిమిషాల పాటు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ప్రపంచం కోసం కేటాయించండి. మీరు స్నానం చేసిన తర్వాత 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చునో, లేకపోతే మీకు ఎక్కడ సుఖంగా ఉంటుందో కుర్చీలో కూర్చునో, సోఫాలో కూర్చునో, నేల మీద కూర్చుని ఎక్కడో కూర్చుని ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానించి నాయన ప్రపంచం మంత్రాన్ని ఈరోజు చల్లగా చూడు అని మీకు ఏ భగవంతుని మీద ఏ శక్తి మీద నమ్మకం ఆ భగవంతుని ప్రార్థించండి. మీరు నమ్మకున్న గురువుని ప్రార్థించండి. భగవంతుడు గురువు మిమ్మల్ని దాటేస్తారు వీళ్ళని. సో రోజు ఉదయం ఒక్క 10 నిమిషాలు గురువు టైం ఉంటుంది. ఇంటి మనం పరిగెడతాం, మనం చేస్తూనే ఉంటాం, ఈ హడావిడతాం. కేవలం 10 నిమిషాలు ఉదయం కాకలేదు కొని హడావిడ అనుకోండి, సాయంత్రం వేళ కొని రాత్రి వేళ ఏదో ఒకరు 24 గంటల సమయంలో ఎప్పుడూ అప్పుడు 10 నిమిషాలు జస్ట్ ప్రశాంతంగా కూర్చుని మీకు నమ్మకం ఉన్న భగవంతుని స్మరించి స్వామి ప్రపంచాన్ని చల్లగా కాపాడి అలా ప్రశాంతం మీరు ఏ స్తోత్రాలు అప్పుడు చదువుకోకండి. జస్ట్ అలా కళ్ళు మూసుకుని ఆయన ధ్యానిస్తూ ప్రపంచాన్ని చల్లగా కాపాడు అని చెప్పి ధ్యానించండి. అది ఎంతో పాజిటివిటీ చూపిస్తుంది. ఇది ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చేయగలిగితే అంత పాజిటివిటీ ప్రపంచంలో వస్తుంది. అంత బాగుంటుంది ప్రపంచం. అందరూ బాగుంటారు, అందరూ సుఖంగా ఉంటారు. సో ఇది నేను చెప్పిన 4 మాటలు కాస్త విజ్ఞులైన మీరందరూ కూడా మంచి మనస్సుతో స్వీకరించి ఈ పద్ధతిగా మీరు చెప్పిన 4-5 చిన్న విషయాలు ఇవి పాటించి రాబోయే కాలంలో గడ్డు పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నాం, ప్రపంచాన్ని అంతా మనం కాపాడుతున్నాం. అందరినీ కూడా ఈ సమాజం మొత్తాన్ని మనం కాపాడుతాం. ఇది మన అందరి బాధ్యత కూడా అన్నమాట. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక 10 నిమిషాలు కేటాయించి 10 నిమిషాలు జస్ట్ 10 నిమిషాలు 10 మినిట్స్ 10 నిమిషాలు చాలు అనమాట. ఏదో ఒక సమయంలో ప్రశాంతంగా మీకు వీలున్న చోట కూర్చుని భగవంతుని ప్రార్థించి చల్లగా ఉండేలా చూడైనా, అలా మీరు నమ్ముకున్న గురువుని ప్రార్థించి చల్లగా ఈ సృష్టి మొత్తం చల్లగా ఉండేలా
ఇటువంటి వాటి అన్నిటి నుంచి మనం బయటపడగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ వెంకటేశ్వర స్వామి వారు మనందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.